అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో తుపాకులు చూపించి ఏటీఎం యంత్రాన్ని అపహరించిన దొంగల ముఠ. ఆర్టీఓ కార్యాలయం మదనపల్లిలోనే కొనసాగించాలి. డీటీఓగా అప్గ్రేడ్ చేసి ఏపీఎస్ కేంద్రం ఏర్పాటు చేయాలి. లారీ ఓనర్స్ అసోసియేషన్ వినతి. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద తాగునీటి సమస్య పరిష్కారం కోసం నూతనంగా డ్రిల్లింగ్ చేస్తున్న బోరును పరిశీలించిన ఎమ్మెల్యే. కురుబలకోట మండలం ముదివేడు గ్రామానికి చెందిన రైతు మారప్ప తన పిత్రార్జిత భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మదనపల్లిలో నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారించేందుకు గత 2 రోజుల క్రితం ఎమ్మెల్యే సారథ్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో యుద్ధ ప్రాతిపదికన తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే సూచించారు. మదనపల్లి మున్సిపల్ అధికారులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద నేడు నూతనంగా డ్రిల్లింగ్ చేసుకున్న బోరును ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరిశీలించారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ తాజ్ మస్రూర్, హంద్రీనివా ఇంజనీరింగ్ అధికారులు సంయుక్తంగా నీటి సమస్య పరిష్కారం కోసం పనులను వేగవంతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. హంద్రీనివా కాలువపై నిర్మిస్తున్న వాటర్ సప్లై మిషనరీస్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. నేడు కొత్తగా డ్రిల్లింగ్ చేసిన బోరు బావిలో సమృద్ధిగా నీరు రావడంతో తెలుగుదేశం నేతలు ఆనందం వ్యక్తం చేశారు. 24 గంటలు కొట్టే మదనపల్లిలోని సిటిఎం రోడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో శనివారం వేకువజామున ఓ దొంగల గ్యాంగ్ ఏటీఎం యంత్రాన్ని బొలెరో వాహనంలో ఎత్తుకు వెళ్లారు. స్థానికులు అడ్డుకోవడంతో తుపాకులతో బెదిరించి మరీ ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లడంతో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఎస్బీఐ ఏటీఎం యంత్రంలో 15.5 లక్షల నగదు ఉంచినట్లు ఏటీఎంల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మురళీకృష్ణ శనివారం మీడియాకు అధికారికంగా వెల్లడించారు. 4 సభ్యులున్న ఈ ముఠా దొంగతనం చేసిన ఏటీఎం యంత్రాన్ని బొలెరో వాహనంలో తీసుకుని వాల్మీకిపురం మీదుగా నిమ్మనపల్లె, కురుపర్తి తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నట్లు సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ దినేష్ కొన్బుల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ప్రత్యేక బృందాలతో నిమ్మనపల్లె, రెడ్డివారిపల్లె, అగ్రహారంలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద మదనపల్లి నియోజకవర్గానికి 1000 కోట్ల అంచనా వ్యయంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఫేజ్ 2 మంజూరైనట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు మంజూరులో స్థానిక శాసనసభ్యులు షాజహాన్ బాషా ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మదనపల్లి నియోజకవర్గంలోని మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం గ్రామీణ మండలాలతో పాటు మదనపల్లె పట్టణానికి సురక్షితమైన నిరంతర తాగునీటి సరఫరా కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 కింద గండికోట రిజర్వాయర్ నుంచి గుర్రంకొండ మండలం మావిల్లవారిపల్లె వరకు పైప్ లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మావిల్లవారిపల్లె వద్ద నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ నుంచి మదనపల్లి నియోజకవర్గంతో పాటు మదనపల్లి మున్సిపాలిటీకి తాగునీటిని సరఫరా చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు వివరించారు. వాటర్ గ్రిడ్ ఫేజ్ 2కు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభించనున్నామని, 18 నెలల్లోగా ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ప్రాజెక్టు అమలుకు అవసరమైన వివిధ శాఖల అనుమతులను త్వరితగతిన పొందాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. మదనపల్లి నియోజకవర్గ ప్రజల చిరకాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ప్రతిష్టాత్మక వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు నిరంతరం అందుబాటులోకి రానుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మదనపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి వేళలో సిటిఎం రోడ్ ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న ఏటీఎం మిషన్ ను అపహరించిన దుండగులు నిమ్మనపల్లి మండలంలోని చల్లావారిపల్లె సమీపంలో ఒక భాగం, మరొక భాగం నిమ్మనపల్లి నుండి వాల్మీకిపురం వెళ్లే రహదారి పక్కన మౌంట్ల చెరువు వద్ద రెండో భాగం మిషన్ దుండగులు కత్తిరించి అందులో ఉన్న 15,05,500 రూపాయల డబ్బులు దొంగిలించుకుని వెళ్లారు. శనివారం ఏటీఎం యంత్రాన్ని చోరీ అయినట్లు గుర్తించిన పోలీసులు ఒక సవాలుగా తీసుకుని నిమ్మనపల్లి, వాల్మీకిపురం, చింతపర్తి, మదనపల్లిలో విస్తృతంగా పర్యటించి గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చోరీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు డ్రోన్ కెమెరాలను ఉపయోగించగా వాల్మీకిపురం మార్గంలో మోట్ల చెరువు వద్ద, చెల్లవారిపల్లె వద్ద ఈ 2 భాగాలను పోలీసులు గుర్తించారు. వెంటనే జిల్లా ఎస్పీ దినేష్ కొన్బుల్లి రంగంలోకి దిగి పరిశీలన చేపట్టాలి. ఏటీఎం యంత్రాల వద్ద అదనపు సమాచారం కోసం పరిసరాలను గాలించడం జరిగింది. చోరీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వేలిముద్ర నిపుణులను రప్పించారు. దొంగల ముఠాను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మదనపల్లె సీఐలు ఎస్ఎం రఫీ, కళా వెంకటరమణ, వాల్మీకిపురం సిఆర్ రాఘవరెడ్డి, నిమ్మనపల్లి ఎస్ఐ రామకృష్ణ, తిప్పేస్వామి నాగేశ్వరరావు, చంద్రశేఖర్, చౌడేపల్లి ఎస్ఐ చిన్నరెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. మదనపల్లిలో ఉన్న ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాన్ని ఇతర ప్రాంతానికి తరలించే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రస్తుతం ఉన్న కార్యాలయాన్ని జిల్లా రవాణా కార్యాలయంగా అప్గ్రేడ్ చేయడంతో పాటు ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ సెంటర్ ను మదనపల్లిలోనే ఏర్పాటు చేయాలని మదనపల్లి లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా శనివారం మదనపల్లి లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షులు బీకే సుధాకర్ నాయుడు, సెక్రటరీ ఎస్ మహబూబ్ ఫీర్ మాట్లాడుతూ మదనపల్లి నూతన జిల్లా కేంద్రంగా ఏర్పడిన నేపథ్యంలో రవాణా సేవలకు మరింత ప్రాధాన్యత పెరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 4 లక్షల జనాభాతో పాటు దాదాపు 50,000 నమోదిత వాహనాలు ఉండగా అందులో సుమారు 25,000 భారీ వాణిజ్య వాహనాలు ఉన్నాయని తెలిపారు. ఇంత పెద్ద స్థాయిలో రవాణా అవసరాలు ఉన్న నేపథ్యంలో ఆర్టీఓ కార్యాలయాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, తరలించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని వివరించారు. ఆర్టీఓ కార్యాలయం తరలిస్తే వాహన యజమానులు, లారీ ఆపరేటర్లు, రైతులు, వ్యాపారులు, విద్యా సంస్థలు, పరిశ్రమలు తదితర వర్గాలు రిజిస్ట్రేషన్, పర్మిట్లు, పన్నులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, యాజమాన్య బదిలీలు వంటి సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల అదనపు ఖర్చులు, సమయ నష్టం, ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా మదనపల్లికు 80 కిలోమీటర్ల పరిధిలో ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ సెంటర్ లేకపోవడంతో వాణిజ్య వాహనాల యజమానులు ఫిట్నెస్ పరీక్షల కోసం రాయచోటికి వెళ్లాల్సి వస్తుందన్నారు. దీనివల్ల ఇంధన వ్యయం, డ్రైవర్ వేతన భారం, వాహనాల నిలిపివేత కారణంగా ఆర్థిక నష్టం కలుగుతుందని తెలిపారు. అందువల్ల ఆర్టీఓ కార్యాలయం తరలింపు ప్రతిపాదనలను విరమించుకోవడంతో పాటు మదనపల్లి కార్యాలయాన్ని జిల్లా రవాణా కార్యాలయంగా అప్గ్రేడ్ చేసి ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ సెంటర్ను మదనపల్లిలో మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోరామన్నారు. అలాగే వినతి పత్రం ప్రతులను రవాణా శాఖ మంత్రి, రవాణా కమిషనర్, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేకు పంపినట్లు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ ట్రెజరర్ ఎన్ సురేంద్ర నాయుడు, మెంబర్స్ ఎస్ కలీం, అంజద్ బాషా, రామ్మోహన్, రసూల్, సర్దార్ సాహెబ్, సాబ్జాన్, ఎల్వీఆర్, చంద్రశేఖర్, సమీవుల్లా సాహెబ్, జేకే వెంకటేష్ పెద్ద సంఖ్యలో లారీ యజమానులు పాల్గొన్నారు. ఇప్పుడే మాకు ఎఫ్సీలకు రాయచోటికి తరలించినారు. ఎఫ్సీలు వచ్చి రాయచోటికి పోయి వస్తా ఉన్నాము. దాదాపు 170-180 కిలోమీటర్లు వస్తాం. మాకు చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళా మదనపల్లికి వచ్చి మళ్ళా రాయచోటికి పోవాలంటే మాకు అదన బటన్ పడతా ఉంది. దయచేసి ఏటీఎస్ సిస్టమ్ మదనపల్లికే రావాలా, ప్లస్ ఆర్టీఓని కూడా తగిలిస్తా ఉన్నాను. మాకు వదంతులు వస్తూ ఉన్నాయి. ఆర్టీఓ ఆఫీస్ కూడా ఇక్కడనే ఉండాలా. ఇప్పుడే మేము ఎఫ్సీలకు పోయి ఆ భారం తట్టుకోలేకుండా ఉన్నాము. మళ్ళా ఆర్టీఓని కూడా అక్కడ తగిలిస్తే మాకు రికార్డులకు దాదాపు 45-50 వేల బండ్లు ఉన్నాయి ఇక్కడ. టాటా ఏస్లు, బలోరో పికప్లు, టోల్ టైర్లు, 14 టైర్లు, 16 టైర్లు, దాదాపు 50,000 బండ్లు దగ్గర ఉన్నాయి. బస్సులు అన్నిటికీ రికార్డులకు మళ్ళా మేము రాయచోటికి పోయి రావాలంటే మాకు అదన ఖర్చు వస్తా ఉంది. ఇక్కడ ఎంబీఐ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఉంటే పెడతామంటున్నారు, యూనిట్ ఆఫీస్ పెడతామంటున్నారు. అది వద్దు, మాకు ఆర్టీఓ ఆఫీస్ మదనపల్లిలోనే కావాలా. దాంట్లో కాక ఇప్పుడు ఏటీఎస్ సిస్టమ్ అని చెప్పి బండ్లన్నీ ఎఫ్సీకి ఆగిపోతున్నాయి. రైతులకి పోయేదానికి వచ్చేదానికి మదనపల్లి నుండి పోవాలంటే 70 కిలోమీటర్లు. అదే మా మండలంలో రామసముద్రం నుండి పోవాలంటే 100 కిలోమీటర్లు వస్తుంది. పోయేదానికి వచ్చేదానికి అదనపు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. జీవనోపాధి 2 రోజులు కోల్పోతున్నాము. ఆడ మెకానిజం లేదు, ఆటోమొబైల్ షాప్ లేదు, ఏ వసతులు లేవు. రైజిట్లో మదనపల్లిలోనే అన్ని చేయించాలా. ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి ఆడ బ్రేక్ కాకుంటే మళ్ళా మదనపల్లికి వచ్చి చేయించుకోవాలంటే డబ్బులు ఖర్చులు అవుతున్నాయి. పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గిరిజనుల ఆరాధ్య దైవం, ధైర్యం, ఆత్మగౌరవం ప్రతీక అయిన మహావీరుడు ఏకలవ్యుని జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. వైకాపా గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ నిసార్ అహ్మద్ హాజరై ఏకలవ్యుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ఏకలవ్యుడు గురుభక్తి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలకు చిరస్మరణీయమైన ప్రతీకాన్ని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన త్యాగనిరత అపారమైనదని, తన గురువు పట్ల చూపిన అంచెల భక్తి, స్వీయ త్యాగం ద్వారా సమాజానికి గొప్ప సందేశాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు. అనంతరం ఎస్ నిసార్ అహ్మద్ మాట్లాడుతూ సమాజంలోని అణగారిన వర్గాలకు స్ఫూర్తినిచ్చే మహనీయుడుగా ఏకలవ్యుని జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజనుల అభ్యున్నతి, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి,
బయ్యారెడ్డి, ఈశ్వర్ నాయక్, గుండ్లూరు రఫీక్, ధనలక్ష్మి, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొని మహావీరుడు ఏకలవ్యునికి ఘనంగా నివాళులర్పించారు. కురబలకోట మండలం ముదిబీడు గ్రామానికి చెందిన రైతు కురబలకోట మారప్ప తన పిత్రార్జిత భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు మదనపల్లిలో మీడియా సమావేశం నిర్వహించి తన గోడును వెల్లడించారు. ఎర్రబల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 1872/1, 1872/2, 1872/4, 1872/5లో ఉన్న భూములు తమ తండ్రి పేరుపై 1959లో పట్టా మంజూరై వంశపారంపర్యంగా తమకు సంక్రమించాయని తెలిపారు. అయితే తాము గ్రామంలో లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు స్థానిక రాజకీయ నాయకుడి అండతో రెవెన్యూ రికార్డులను వైటర్నర్తో తారుమారు చేసి జేసీబీలు, ట్రాక్టర్లతో భూమిని దున్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే జూలై 20న పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు న్యాయం జరగలేదని మారెప్ప వాపోయారు. భూమిని వదులుకోవాలని ఒత్తిడి చేస్తూ అడ్వాన్స్ డబ్బు ఇస్తామని ప్రలోభ పెట్టడంతో పాటు అంగీకరించకపోతే రెవెన్యూ రికార్డుల నుంచి తమ పేర్లు తొలగిస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ వెంటనే స్పందించి తమ భూమి రికార్డులకు ఎలాంటి మార్పులు జరగకుండా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని మీడియా ద్వారా కోరారు. భయపడి భూమి వాళ్ళు ఆక్రమించుకొని 1872 భూమి సర్వే నెంబరు. ఈ రోజు మేము భూమి చేసుకోవాలనుకుంటున్నట్టే వాళ్ళు దౌర్జన్యం చేసి మా భూమిలోకి రానికుండా కొట్టేదానికి వాళ్ళు భూమికి దిక్కొచ్చిన చోట చెప్పుకోమంటున్నారు. మేము కలెక్టర్కి అర్జీ ఇచ్చినాము, డిఎస్పీకి ఒకటి ఇచ్చినాము, ఉదయం టైంకి ఒకటి ఇచ్చినాము. మాకు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. భూమిలోకి దున్నేదానికి పోతుంటే వాళ్ళు కొట్టేదానికి వస్తున్నారు. వాళ్ళు బాలాజీ, చంద్ర, సోమశేఖర, ఓజీ రమణ వీళ్ళందరూ కలిసి మమ్మల్ని అడ్డగిస్తారు. శ్రీరామ్, చిన్నబాబు వీళ్ళందరూ కలిసి మా భూములు సాగు చేయకుండా మీకు దిక్కుండే చోటు చెప్పుకోమని మా దౌర్జన్యం చేస్తా అంటే మీకు ఎవరికైనా దిక్కుంటాడుగా చెప్పుకుంటాడుగా చేసుకోవాలి చెప్పండి, మీరే చెప్పండి, నాయన చెప్పండి. మాకు ఉండేది మా నాయనకు ముగ్గురు ఉండాం, ముగ్గురు కొడుకు, ఒక పెద్దోడు చనిపోయినాడు, మేము ఇద్దరు ఉండాం, ఇద్దరు ఒక చెల్లెలు ఉండాలి. మాకు ఏమీ లేదు, ఆధారం లేదు. ఈ భూమి మాకు ఆధారం ఉంటే దానికి కూడా రాకుండా అడ్డుకుంటారు. ఈరోజు దౌర్జన్యం చేసి టైంకో చెప్పుకోకండి, కోర్టుకి ఎవరికైనా చెప్పుకోకుండా అంటే భూమి లేకపోతా అంటే వాళ్ళకి కొట్టేదానికి వస్తారు. మీరు ఎవరు చెప్పుకోవాలా, దిక్కుంటోళ్ళు చెప్పుకోవాలా, మేము ఎవరు చెప్పుకోవాలి చెప్పండి. చిన్నబాబు, రమణ, సోమశేఖర, చంద్ర, బాలాజీ వీళ్ళందరూ కలిసి ఆ భూమిని వాళ్ళు ఆక్రమించుకుంటారు. ఎవరికైనా చెప్పుకుంటే ఎవరా? నిమ్మనపల్లె మండల కేంద్రంలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కారులు మల్లికార్జున కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది. ఆలయంలో ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి సందర్భంగా కారులు మల్లికార్జున మాట్లాడుతూ పూజా కార్యక్రమానికి 5,116 రూపాయలు అందిస్తూ ఆలయ అభివృద్ధికి మొదటి విడతల 50,116 అందించడం జరిగింది. అలాగే రెండో విడతగా 50,116 రూపాయలను ఆలయ అభివృద్ధికి అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆలయంలో నిర్వహించే పూజ అభిషేకాలు 5,116 రూపాయలను ఆలయ ధర్మకర్త శంకరయ్యకు అందచేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికీ 50,116 రూపాయలు అందించాలని, మరో విడతగా 50,116 రూపాయలను ఆలయ అభివృద్ధికి అందజేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున దంపతులు, ఆలయ ధర్మకర్త శంకరయ్య, కమిటీ సభ్యులు రామకృష్ణ, ఈశ్వర, జయరాం, రమేష్, అర్చకులు అమర్నాథ్, డ్రైవర్ భాష తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం identify న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.